కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని ప్రాచీన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా రాములవారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. దేవస్థానం ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో అరణ్యవాసం సమయంలో శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఈ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నారని చెబుతారు. అదే సమయంలో తన తండ్రి దశరథ మహారాజు మరణ వార్త విని ఇల్లంద గింజలతో శ్రాద్ధకర్మ నిర్వహించినట్లు స్థానిక విశ్వాసం ఉంది. ఈ కారణంగానే ఈ ప్రాంతానికి ఇల్లందకుంట అనే పేరు వచ్చిందని ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఉన్న ఇల్లంద వృక్షాలు విశ్వాసానికి నిదర్శనంగా భావిస్తారు. ఇక్కడ ఉత్సవమూర్తులకు పుట్టుమచ్చలు ఉండడం ఆలయ ప్రత్యేకతగా చెప్పబడుతుందని, అలాగే అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు చుట్టుపక్కల ప్రాంతంలో సంచరించాడని స్థానిక పెద్దలు చెబుతున్నారు. అందువల్లే సమీప గ్రామాలకు లక్ష్మాజిపల్లె, శ్రీరాములపల్లి, లక్ష్మణపల్లి, సిరిసేడు, సీతంపేట వంటి పేర్లు వచ్చాయని విశ్వసిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రా, ఎస్సీఎల్బీ అశ్విని తానాజీ వాకడే, ఎస్సీ రెవెన్యూ లక్ష్మీకిరణ్, జిల్లా సిపి గౌసాలం, స్థానిక ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.